హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంటర్టైన్స్ గుంటూరు. ఇప్పుడు వచ్చేసరికి కలెక్షన్ అయితే డిజిటల్ లెనిన్స్ కానివ్వండి, లేదంటే మీకు లెనిన్ కానివ్వండి, లెనిన్ సీక్వెన్స్ కానివ్వండి, ఎలాగైనా సరే మీకు మల్టిపుల్ యూజ్ అనమాట. సమ్మర్ వచ్చేసింది కాబట్టి చాలామంది కాటన్ అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే ఇది స్పెషల్ వీడియో అనమాట. రేట్ అయితే చాలా రీజనబుల్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియో స్పెషల్ ఏంటన్నా ఇవాళ? యాక్చువల్గా అయితే 2 మాటలు చెప్తాను, అది మంచిగా చూడమే ఆలోచించుకోండి. డ్రైవింగ్ ఫాస్ట్ పోతే ఏమైంది? ఏమైతే యాక్సిడెంట్లు లేదంటే పడతాము, ఏదో ఒకటి జరిగింది. అదే కదా. అదే వీడియోలో ఫాస్ట్ కొనేస్తే ఏమైంది? ఒకటి మంచి జరిగిద్ది, లేదా తెలియక మోసపోతారు. సెకండ్దే అంటే 2 ఉంటాయి. సో ఎక్కువ శాతం ఏంటంటే 1-4 సార్లు ఆలోచించి కస్టమర్ ఎవరైనా కొంటారు. ఎందుకంటే ఒక హోల్సేల్ పార్టీ అనేది ఆలోచించి ఎక్కడ రేట్ తక్కువ ఉంది అన్నది హోల్సేల్ పార్టీ అని కాదు, ఒక రిటైల్ పార్టీ అని కాదు. కావాల్సింది నా కొట్టని కాదు, ఎక్కడైనా వీడియోలు మొత్తం చెక్ చేసుకొని నిదానం కొనుక్కోండి. ర్యాష్ డ్రైవింగ్ ఎంత ప్రమాదకరమో ఆలోచించుకుని కొన్నా కూడా అదే ప్రమాదకరం. ర్యాష్ డ్రైవింగ్ ప్రాణహాని, ఆలోచించుకున్న కొంటే మనీ హాని. అది అర్థమైంది. ఇప్పుడు ఇది ప్యూర్ లెనిన్ డిజిటల్స్ పక్క చీర జాకెట్ 6.5 మీటర్, నో మిస్టేక్. అసలు ఏది ఉండదు, ఇంత గీత కూడా ఉండదు. ఒకవేళ బై మిస్టేక్ ఇన్ని చీరల్లో ఒక గీత వస్తే సర్దుకుపోండి. కొంతమంది ఇదే ఐటము కొన్ని ఛానల్లో కూడా జనాలను మోసం చేసి అధిక లాభం సంపాదిస్తున్నారు. కానీ వాళ్ళు తెలుసుకుంటున్నారు, వాళ్ళగా రేపు తెలుసుకుంటున్నారు. మళ్ళా వచ్చి ఆ షాప్కి వచ్చి మాకు ఈ రేట్ ఎక్కువ ఉన్నాయి, మాకు ఇంకో ఛానల్ చూసాము అని ఫైట్ చేసుకుంటున్నారు. అంత ఫైట్ చేయాల్సిన అవసరం ఏంది మీకు? ముందు ఆలోచించి కొనుక్కోవాలిగా. కొంతమంది చూసుకుంటే కొంతమంది మాకు సంబంధం లేదంటే మీరు వీడియో చూసుకున్నారుగా అంటారు. కానీ శ్రీకృష్ణ ఛానల్ అంటే కూడా, మన శ్రీకృష్ణ శారీస్ అన్న కూడా ఒకటే పద్ధతి ఉంటుంది. ఫస్ట్ నుంచి మీరు మమ్మల్ని నమ్మారు, మేము అతిగా మిమ్మల్ని నమ్మాం, కానీ మోసం చేయం. ఇది 4 చీరలు ఓపెన్ చేస్తారు. మార్కెట్లో 450 పెట్టారు, 499 పెట్టారు, 479 పెట్టారు. మన కృష్ణ కేవలం హోల్సేల్కి 400 రూపాయలు, రిటైల్ కావాలంటే 430 రూపాయలు, 30 రూపాయలు వేరేషన్ ఇస్తున్నా. అది నా ఇప్పుడు కూడా చెక్ చేసుకోండి. వీడియోలు ఎక్కడ తక్కువ ఆడు కొనుక్కోండి. 10 చీర తేడా కొన్నా అనుకోండి, ఒక చీరకు 100 రూపాయలు తేడా అంటే 10 చీరకు 1000 రూపాయలు నష్టపోతున్నారు మీరు. నా ఛానల్ కొనమంటలా, మొత్తం చెకింగ్ చేసుకొని ఎక్కడ తక్కువ ఉంటే ఆడే కొనుక్కోండి. సో మనకు వచ్చేసరికి మార్కెట్లో ప్రైజెస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అంటే ఎక్కువ చెప్తున్నారని కాదు, తక్కువ చెప్తున్నారని కాదు, మీరే కొద్దిగా చూసి కొనుక్కోండి అని అయితే చెప్తున్నాను అనమాట. సో రేట్ వేరియేషన్ అనేది ఎక్కడైనా సరే ఎక్కువ తేడా ఉండదు. బట్ ఏంటంటే మరీ 100, ఇప్పుడు ఫర్ సపోజ్ 10 రూపాయలు చీర లాస్ వచ్చినా మీరు 20 చీర కొన్నారంటే 200 రూపాయలు అనేది మీకు ఇక్కడే లాభం అనేది పోతుంది అనమాట. సో అదొక్కటి గమనించి మీరు హ్యాపీగా కొనుక్కోవాలి అండ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అండ్ ఈరోజు కలెక్షన్ చూసుకుంటే డిజిటల్ లెనిన్ అన్న, ఇది ప్యూర్ ఒరిజినల్ నో డ్యామేజ్. అంటే కూడా బయట కనుక్కోండి, షోరూమ్లో ఎక్కడ కనుక్కోండి. 1000 అబోవ్ బిల్లు మాత్రం ఉండదు. ఓకే, 999 ఆఫర్లో నడుస్తుంది షోరూమ్స్లో. అయితే మన దగ్గర వచ్చేసరికి ఎంత అన్నప్పుడు ఇది 10 చీర చూసుకోండి, వీడియో కాల్ ఇస్తాను. కేవలం 400కే ఇస్తాను. నాకు 10 లోపు కొంటే మాత్రం 430 రూపాయలు, 30 రూపాయలు వేరేసి. ఎందుకంటే అమ్ముకునే వాళ్ళు కూడా సేఫ్గా ఉండాలి కదా. ఓకే, సో 10 చీరలు కొంటే 400 రూపాయలు అండి. లేదు మీకు 10 వద్దు, ఒక 4 కావాలి, 5 కావాలి అలా అనుకున్న వాళ్ళకైతే మటుకు మీకు వచ్చేసరికి ప్రైస్ 430 రూపాయలు పడుతుంది. 30 రూపాయలు వేరియేషన్ ఉంటుంది. అది ఇక్కడే కాదండి, ప్రతి షాప్లోనే చూపిస్తారు. ఎందుకంటే హోల్సేల్కి రిటైల్కి కొద్దిగానే తేడా ఉండాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. సో మీకు ఒక 4 శారీస్ ఓపెన్ చేస్తాం. ఎందుకంటే మీకు ఎక్కువ కలెక్షన్ అంటే ఎక్కువ ఓపెన్ చేయలేం కదా, మళ్ళీ మడతలు వేసుకోవడానికి మాకైనా ఇబ్బంది. అది మెయిన్ మేము మడతలు వేసుకోగలం. కాకపోతే ఏంటంటే మీకు అనేది క్వాలిటీ అనేది అంటే ఇప్పుడు మీకు మడతలు ఓపెన్ చేస్తే మిషన్ ఫోల్డ్ అయితే మనకు రాదు కదా. సో అందుకని చెప్పి అన్నీ ఓపెన్ చేయమండి. కొన్ని అయితే ఓపెన్ చేస్తాము, చూసుకోండి. నో డ్యామేజ్, నో మిస్ ప్రింట్. బ్లౌజ్ కూడా డిజిటల్ వస్తుంది. బ్లౌజ్ కూడా డిజిటల్. మనకు వచ్చేసరికి ప్యూర్ డిజిటల్ అనమాట, లెనిన్ డిజిటల్. అదిరిపోయింది క్వాలిటీ అయితే ఫీల్. అండ్ మీకు సమ్మర్ వచ్చింది కదా, సమ్మర్లో ఏంటంటే మెయిన్ రీజన్ కాటన్ మనకు అంత ఇంట్రెస్ట్ లేదు. అంటే కాటన్ ప్రతిసారి కాటనేనా అన్న వాళ్ళకి, అండ్ ఆఫీస్ వేర్ వాళ్ళకి కానివ్వండి, లేదంటే మీకు ఏదైనా జాబ్ హోల్డర్స్, లేదంటే టీచర్స్ కానివ్వండి, ఎవరికైనా సరే మీకు చాలా బాగుంటుంది అనమాట ఐటమ్. మీకు సమ్మర్కి ఈజీగా క్యారీ చేయగలరు. అండ్ అంత మంచి కలెక్షన్ చూసుకుంటే మన దగ్గర వచ్చేసరికి కేవలం 400 రూపాయలు మాత్రమే అనమాట.
సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని మోడల్స్, కలెక్షన్స్ అండ్ వీడియోస్ కానీ ఏదైనా కానివ్వండి, మీకు అన్నీ కూడా కొత్తవి ఏ మోడల్ అప్డేట్గా ఉంది అన్నది మీకు కూడా అర్థమవుతుంది. మన అడ్రస్ వచ్చేసరికి షాప్ నెంబర్ వచ్చేసరికి 72 అండి. వైష్ణవి మార్కెట్ గుంటూరులో ఉంటుంది అనమాట షాపు. డిజిటల్ లెనిన్ అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. మనకి సిల్వర్ బోర్డర్ వస్తుంది. ఇంకోటి చూసుకుంటే ఓపెన్ చేయండి. కానీ చీర కూడా చాలా లైట్ వెయిట్గా ఉన్నా కూడా ఫినిషింగ్ చాలా బాగుంది. పైసలు ఊరికే రావు. ఒక్క ఆడపిల్లైనా ఆనందంగా కావాలని కోరుకుంటాను నేను. మీరు నమ్ముతారు నమ్మరు, వ్యాపారం మాట చెప్పట్లా. నేను పడిన బాధలు తెలుసు కాబట్టి లాభం లేకుండా నేను చేయను. నా కుట్లో కూడా ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి శాలరీ ఇచ్చుకోవాలి. తక్కువ లాభం చూసుకుంటే బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. ఆవేశపడి కొంటే 10 చీర కొన్నా చీర 100 రూపాయలు పోయినా 1000 రూపాయలు పోయింది. ఆ 1000 రూపాయలు సంపాదించంటే మీకు ఎన్నాళ్ళు పడుతుంది? ఆలోచించే కొనుక్కోండి. సో ఎవరు అంటే ఆలోచించుకొని కొనుక్కోండి. మన దగ్గర ఇది అని మనం బెస్ట్ మనం తోపని కాదండి, మార్కెట్ లో ఉన్న ఫీల్. ఒక్క గీత వచ్చింది అంతే. ఓకే. సో మార్కెట్ ప్రైజెస్ మన ప్రైజెస్ వేరియేషన్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది అని కూడా మేము చెప్పము. 50 రూపాయలు ఉన్నా మీకు మిగిలినట్టే కదా. ఇప్పుడు ఈ రోజుల్లో మధ్య ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ ఆలోచించేది ఏంటి, ఒక 100 రూపాయలు ఉంటే ఒక రోజు గడిచిపోయింది. అంటే ఒక రోజు నార్మల్గా ఇంట్లో 3 పూట్ల అనేది మనకు వచ్చేస్తుంది. సో అలాంటి ప్రైజెస్లో మీకు ఎక్కువ మోసపోతే మీరే మోసపోయినట్టు కదా. సో అదొక్కటి గమనించండి. అండ్ వీడియోస్లో కానివ్వండి ఏదైనా కానివ్వండి, కలెక్షన్ చూసుకున్న వాళ్ళు ముందే చెప్తున్నాను, 1 డే ఆఫర్ మాత్రమే. మళ్ళీ డిలే అయితే మటుకు నేను చేయగలిగింది ఏం లేదు. 1 డే మొదలు పెట్టి శ్రీకృష్ణ అందరు డమ్మీ కొడుతున్నారు. 1 డే ఒక రోజు అని తెలివి ప్లాన్ చేయడం ముందు ఇంకోటి తెలివి క్యాచ్ చేస్తాను. ఎంత తెలివి క్యాచ్ చేసినా శ్రీకృష్ణ బ్రెయిన్ ఎవరు అందుకోలేదు. సో మనకి చూసుకుంటే ఇది టజిల్స్ కూడా వచ్చినాయి. సో టజిల్స్ కూడా వచ్చినాయి అనమాట ఈ విధంగా. అండ్ ఇది చూసుకోండి పల్లో పాటు. అండ్ శారీ మొత్తం కూడా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి అనమాట. అండ్ శారీ కాంబినేషన్స్ కానివ్వండి, ప్రింటెడ్ కానివ్వండి చాలా బాగుంటుంది. మనకి వేరియేషన్ బ్లౌజ్ చూడండి. ఓకే. సో శారీస్లో ఏది ఉందో అదే చూపించేస్తున్నామండి. మనం మోసం చేయటం అలాంటిది ఏది కూడా మనకి తెలియదు అనమాట. ఫస్ట్ నుంచి కూడా మీకు ఎలాంటి క్లారిటీ కావాలన్నా కూడా. అండ్ ఇంకోటి చాలామంది కస్టమర్స్ షాప్కు విజిట్ చేసి చాలా బాగా తీసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం చెప్పిన ఐటము అసలు ముందు వెనక ఆలోచించకుండా కొంటున్నారు అనమాట. సో వాళ్ళందరికీ నిజంగా అంటే ఒక మాట చెప్పగానే ఆ మాటని చాలా దూరం తీసుకెళ్ళి మీరు సక్సెస్ అనేది చేస్తున్నారు. సో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అది ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను చాలా తక్కువే అది. అండ్ కలెక్షన్ చూసుకోండి చాలా బాగుంటుంది. మీకు నచ్చింది. ఇప్పుడు సమ్మర్ ఐటమ్ కాబట్టి మీకు చాలామంది ఇవే కోరుకుంటారు. ఎందుకంటే లెలిన్ టైప్లో ఇప్పుడు మెత్తగా శారీస్ అడుగుతారు కదా. సో వాటి కోసం అనమాట. లెలిన్లో సీక్వెన్స్ ఫ్రెష్ ఐటమ్ ఇది కూడా పక్కా ఉన్నారా. సో ఈ రోజు అంతా కూడా క్యాటలాగ్ ఐటమే మనకి ఫ్రెష్ ఐటమ్. అండ్ అది చూసుకుంటే పల్లో పాటు అండ్ శారీ మొత్తం ఓకే అవసరం లేదు. ఐరన్ అవసరం లేదు. ఫోల్డింగ్ చేసి తలకని పెట్టుకుని పొద్దున్నే మళ్ళీ ఓపెన్ శారీ కట్టుకోవచ్చు. ఓకే. సో మీకు రఫ్ అండ్ టఫ్ వాష్ అండి. ఎటువంటి యూస్ చేసినా సరే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇదిగోండి. సో ఇది వచ్చేసరికి బ్లౌజ్. సో చాలా బాగుంది కలెక్షన్. 6.5 మీటర్ వస్తుంది. ఒక 5 పాయింట్ అటు ఇటు కానీ నేను 6 మీటర్లు చీర తెచ్చి 7 మీటర్లు అని చెప్పను. కొంతమంది అంటే బిజినెస్ కోసం 5.5 తెచ్చి కూడా 6 మీటర్లు అని చెప్పేస్తారు. అది మోసం. ఓకే. ఇంకా చాలా కలెక్షన్ ఉంది. కలెక్షన్ అయితే చూసేద్దాము. చూసుకుంటే మనకి ప్రతిదీ కూడా సీక్వెన్స్ లైన్స్ ఉంది. అండ్ మనకి డిజిటల్లో హెవీ డిజిటల్ ఉంది, లెనిన్ డిజిటల్ ఉంది. డిజిటల్లో మనకి సిల్వర్ ప్రింటెడ్లు అంటే కలెక్షన్ మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే ఒక్కసారి షాప్కి విజిట్ చేయండి. మీకు ఫీల్ చూడండి. చాలా గుడ్ క్వాలిటీ అండ్ గుడ్ కటింగ్. మనకి ఇంత బాగా మీకు ఇవే శారీస్ బయట 800 రూపాయలు అంటే హోల్సేల్లో మీకు 600 ఉంటుందండి హోల్సేల్లో. బట్ అదే మనం ఇస్తుంది 400 రూపాయలు అనమాట. ఇదిగోండి మనం 400కి ఇస్తున్నాము. మీకు ఎంత వేరియేషన్ ఉంది. అలాగే షోరూమ్స్లో చూసుకుంటే ఎంత అమ్ముతారు. సో ఇవన్నీ గమనించండి ఒక్కసారి. మీరు ఇక ఏ షాప్కి పోరు అనమాట. 100% అదైతే నేను గ్యారంటీ ఇవ్వగలను. ఎందుకు అలా చెప్తున్నా అంటే ఇప్పుడు మనకి ఎవరు తక్కువ, ఇప్పుడు ఒక 10 రూపాయలు వస్తుంది లాభం అనుకుంటే ఎవరు వద్దని కూడా చెప్పండి. సో అలాగే బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మనది కొత్త అవకాశం అనమాట. మీకు ఒకవేళ సపోర్టింగ్గా కోసం ఒక 10 చీరలు ఆగినాయి. ఇప్పుడు ఈ 10 చీరలు తీసుకెళ్లారు, 1-2 ఆగినాయి. ఫ్రెష్ ఐటెంలోనే అండి, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఫ్రెష్ ఐటెంలోనే, మిక్సుల్లో డ్యామేజెస్లో ఉండదండి ఆఫరు.
ఓన్లీ ఫ్రెష్ ఐటెంలోనే ఉంటుందన్నమాట. మీకు ఇప్పుడు ఇది ఫ్రెష్ ఐటెం కాబట్టి మీకు 10 చీరలు ఆగినాయి. ఆ 10 చీరల్లో మీరు ఒక 8 చీరలు అమ్మగలిగారు, 2 చీరలు ఆగిపోయినాయి. సో తెచ్చేయండి, ప్రాబ్లం లేదు. మంగళవారం శుక్రవారం తప్ప మిగతా రోజులు తెచ్చేయచ్చు, మార్చుకుంటాం. ఇంకొకటి కానీ ఎవరు మార్చుకోరు, అమ్ముకున్నా చెదులుకుంటా ఉంటారు. పాపం ఆడపిల్ల బాధపడుతుంటారు, ఐచర్ మిగిలిపోయినాయి అని. కానీ ఆడపిల్ల బాధపడకూడదని చెప్పేసి ఐచర్ నాకు ఇచ్చేసామంటారు. అలా అని చెప్పేసి 100 చీర కొనుక్కొని 90 చీర అమ్మి ఐచర్ తేవద్దు, న్యాయం ఆలోచించండి. లాభం తిన్నారుగా. ఈ ఐచర్ ఏం చేస్తారంటే అవసరం 10 రూపాయలు లాభం అమ్మేసి. ఓకే. సో మెయిన్ 10 చీరలు కొంటే ఏంటంటే అండి, 2 చీరలు ఆగినాయి అనుకోండి, ఆ 10 చీరల లాభం అందులో ఆగిపోతుంది. అందుకని చెప్పి మెయిన్ రీజన్గా నేను అంటే మనం సపోర్ట్ అనేది ఇస్తున్నారు కాబట్టి మీరు 100 చీర తీసుకెళ్ళి 5 చీరలు ఆగినాయి అనుకోండి, అందులో మీకే ఎక్కువ లాభం తిన్నట్టే కదా మీరు. సో దాన్ని బట్టి మీరు తక్కువ కమ్మేస్తారు. లైట్ వెయిట్ డిజిటల్. సో ఇది కూడా వచ్చింది. సో ఇది మనం రీసెంట్గానే 800 రూపాయలు మనం అమ్మామన్నా. ఇది అది అయిపోయినాయి, ఎప్పుడు అయిపోయినాయి. ఓకే, అమ్ముకోవచ్చు, లాభం వస్తుంది మనకి, అంత ఆశ నాకు లేదు. ఓకే. సో మనకు చూసుకుంటే ఇది హోల్సేల్ మనమే పెట్టామండి. బాగా అది వేరు, ఇది వేరు. అండ్ ఇది వచ్చేసరికి మనకి సేమ్ క్వాలిటీ వచ్చింది. ఇందులో కొన్ని చీరలు వచ్చినాయి, మళ్ళీ చెప్తున్నాను, ఇవే కావాలని చెప్పి అడగొద్దు, కొన్ని చీరలు మాత్రమే వచ్చినాయి. ఇది కూడా సేమ్ రేట్ అనమాట. ఓకే, ఇదిగోండి ఎలా చుట్టినా ఏమవుతుంది. కలెక్షన్ చూసుకుంటే ప్రతిదీ కూడా అల్టిమేట్ కలెక్షన్ అండ్ డిఫరెంట్ కలెక్షన్ అండి. మీరు తొందరగా బుక్ చేసుకుంటే మాత్రమే. ఎన్ని శారీస్ ఉంటాయన్నా సుమారు? 275 చీర ఉన్నాయి. 275 చీర. సో 275 చీర 275 మందికి వెళ్ళిద్దో, లేదంటే ఒకళ్ళకే వెళ్ళిద్దో, లేదంటే 10 మందికి వెళ్ళిద్దో, 20 మందికి వెళ్ళిద్దో ఐడియా లేదు. రాత్రి ఒక వీడియో 1K దాటిపోయింది. అది నైటే దాటిపోయింది. 1K. సో ఆర్డర్స్ ఇంకా తీసుకోలేదండి, అది కూడా తీసుకుంటాము. ఎందుకంటే కొద్దిగా ఇంకా రాలేదు కాబట్టి ఎవరు, మనమైతే ముందు వీడియోస్ కోసం ముందే వచ్చేస్తాము. అండ్ షాప్ ఓపెన్ చేసేది ఫస్ట్ కాంప్లెక్స్ లో శ్రీకృష్ణ అని. అది ఉదయం 5 కావని 6 అవని 3 గంటలు అవని. ఓకే. సో మీరు దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ముందు మీరు షాప్కి విజిట్ చేసేయచ్చండి. ఎందుకంటే మన షాప్ వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లో 7 కల్లా మొత్తం రెడీ చేసుకుని కూర్చుంటాం. 6కి వచ్చినా ఎలా వచ్చినా కూడా మీకు 7 కల్లా రెడీ అయిపోతుంది అనమాట. మీరు పొద్దున్నే ఇప్పుడు ఫర్ సపోజ్ ట్రైన్లు ఎక్కువ వచ్చే వాళ్ళు ఉన్నారు, మాచర్ల నుంచి కానివ్వండి, లేదంటే వినుకొండ నుంచి కానీ, ఇలాంటి వాళ్ళు పొద్దున్నే తెల్లారుజామున వస్తారు. కాదన్నా, ఎక్కువ నాకు కస్టమర్స్ ఎక్కువ అక్కడే ఉన్నాను. అంటే మాచర్ల నుంచి ఎక్కువ వస్తారు చాలా మంది కూడా. ఎందుకంటే మాచర్ల నుంచి పొద్దున్నే ట్రైన్ ఉంటుంది, ఆ ట్రైన్ వినుకొండ కానీ ఎటైనా సరే వీళ్ళందరూ పొద్దున్నే 6ంటికి వచ్చి పాపం బయటకు కూర్చుంటారు. గేట్ అప్పుడు గేట్లు తీరు కదా, సో బయటకు కూర్చుంటారు. నాకు అలా అది చూశాను, చాలాసార్లు చూసాను, అందుకని చెప్తున్నా. వాళ్ళకి ఏంటంటే మెయిన్ అంటే అప్పుడు తెలియదు కదా. సో ఇప్పుడైతే విజిట్ చేయొచ్చు షాప్కి, పొద్దున్నే చూడొచ్చు అన్న ఉద్దేశంతో నేను చెప్పేది. సో అదే కాదు, ఇంకా చాలా మంది వస్తారు పొద్దునే వచ్చి ట్రైన్ దిగి పాపం అంటే ఆ మూట బేరం కదా, వాళ్ళు ప్యాసింజర్ ఎక్కువ వస్తారు. సో వాళ్ళు ప్యాసింజర్ ఎక్కువ వచ్చి ఆడ కూర్చొని అంటే క్యారేజ్ తెచ్చుకొని తింటూ ఉంటారు కదా. సో అది ఒకటి నాకు ఆలోచన అనమాట. మీరు అలాంటి వచ్చిన వాళ్ళు అయితే షాప్కి విజిట్ చేయొచ్చండి. పొద్దున్నే 7-8 షాప్ ఓపెన్లో ఉంటుంది. ముందు ఈ షాప్ చూసుకోండి. మీరు కొనమని కూడా నేను చెప్పను, పొద్దున్నే వచ్చి కొని వెళ్ళలేదని కూడా చూసావా. చిన్నపిల్ల 5 సంవత్సరాలు ఉంటాయి అమ్మాయి, ఎంత చక్కగా మాట్లాడింది. పాపం అమ్మాయిని మధ్యాహ్నం అమ్మాయి ఇంట్లో పెడతాను అంటే, అమ్మా ఏం చెప్తావమ్మా అన్న. అంతుల్ ఇది టికెట్ నా చారితూ, చీర కొనుక్కోండి, మనం హ్యాపీగా ఉంటాం అంకులు, నేను చెప్తాను అంకులు అని ముద్దు మాటలు, నత్తి మాటలతో మాట్లాడుతుంటే ఎంత ఆనందం చేసింది అనుకున్నావు. ఆ పిల్లని చూడంగానే అమ్మాయి వీడియో పెడుతుంట, చిన్నపిల్లే. అసలు మా కోర్టులో ఎంప్లాయీస్ కానీ కస్టమర్లు కానీ ఎంత అమ్మాయి మాటలు ఎంత నమ్ముకున్నారు. అమ్మాయి వస్తే కంపల్సరీ వీడియో పెడతాం మళ్ళీ. ఓకే. సో అమ్మాయి వస్తే మళ్ళీ వీడియో పెడదాం. సో కలెక్షన్ నాకు ఆనందం కోసం వెనక్కి వెళ్ళి కూడా మళ్ళీ అమ్మాయిని పిలిపించి, నాకు నచ్చింది లంగావోని సెట్టు, మా ఎంప్లాయీస్ అమ్మాయి మంచి అమ్మాయి ఈ అమ్మ అన్న గిఫ్ట్గా. ఎందుకంటే పిల్లలు ఆనందంగా ఉండాలని కోరుకునేది నేనే. ఓకే. సో లంగావోని సెట్ అయితే ఇచ్చావు అన్న. నేను గొప్పగా చెప్పట్లా, పిల్లకి ఇవ్వాలని అదే చెప్తుంది. అంటే మనం ఆ రోజు పెట్టాం కదా 200 రూపాయలది. సో ఆ రోజే కదా 200 కాదు, 450 రూపాయలు 200 వీడియో పెట్టి పిల్లల కోసం ఇవ్వాలని చెప్పారు. పైసలు ఎవరికొకనే రావు, ఆలోచించి కొనుక్కోండి. నా కొట్లో కొనాలని నేనే బాగుపడ నాకైతే లేదు. ఒకళ్ళ మీద బురద మీద రాయేసి నా సంతోషం ఉండదు. నాకున్నది నాకు చాలు. కాకపోతే కస్టమర్ డబ్బులు వృధా కాకుండా ఆలోచించి ప్లాన్ చేసి కొనుక్కోండి. ఏ వీడియో బాగుంటుందా, ఎక్కడైతే బాగుంటుందా, మనం ఎక్కడ పర్ఫెక్ట్గా ఉంటామా, అసలు ఆ షాప్ జెన్యులా కాదా, కరెక్ట్గా ఫోన్ చేసి చెప్తారు. అది గంటకి ఫోన్ చేసి చెప్పాల్సింది. మేమే అంతే. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ అయిపోయిన ఆన్లైన్లో ఉన్నప్పుడు మేము ఫోన్ మాత్రం కట్ చేస్తూ ఉంటాం. తర్వాత కంపల్సరీ లిఫ్ట్ చేసి
మేడం గారు ఏం కావాలి, మీరు ఆ నుంచి వస్తున్నారు, ఐటమ్ ఏం కావాలని చెప్పండి, అది ఉందా లేదని చెప్పేస్తా. ఎందుకంటే ఛార్జీలు వేస్ట్ కాకూడదు, ఎవరు కస్టమర్ ఇబ్బంది పడకూడదు. అది నా పాలసీ. అది ఓకే. సో మీరు దూరం నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి మీరు కాల్ చేసి రండి. ఐటమ్ ఉంటే ఓకే, లేదంటే తెప్పడం అయితే జరుగుతుంది. లేదు అలా కూడా కాదనుకుంటే ఆ టైంలో వస్తుందని కూడా చెప్తాం అనమాట. ఐటమ్ మటుకు ప్రతిసారి వస్తుంది, నో ప్రాబ్లం. బట్ ఎప్పుడు వస్తుంది అన్నది కొద్దిగా మాకు కూడా సస్పెన్స్ కాబట్టి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే పైన సరుకు చాలా టైట్గా ఉంది. అండ్ డిజైన్స్ చూసుకున్నారు కదా, ఎంత టైట్గా ఉన్నా సరే శ్రీకృష్ణకి అది ఎన్నతో పెట్టిన విద్య, ఎలాంటి బెల్ అని తెప్పగలుగుతా. యాక్చువల్గా అయితే ఇంకా 18 బెల్ ఆగినాయి. ఇవి ట్రాన్స్పోర్ట్లో చిన్న ప్రాబ్లం అని ఆగిపోయింది, మంది కాదు వేరే విషయంలో. కానీ రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అవుతే వాళ్ళు కానీ సోమవారం కానీ ఇంకా వస్తాయి.